దీపకు పుట్టిన బిడ్డని తన సొంత మనవరాలు అని తెలుసుకున్న సుమిత్ర అదేంటి అసలు ఎలా తెలుసుకుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా నెల రోజుల్లో జ్యోత్స్నకి పెళ్లి జరగబోతుంది అని తెలుసుకున్న సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏవండి, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను జ్యోత్స్నని పెళ్లి చేసుకో అని చెప్పేసి. కానీ ఈరోజు పంతులు గారు చెప్పిన మాట వింటే నా నోట్లో చక్కెర పడినంత సంతోషంగా ఉంది అని చెప్పేసి సుమిత్ర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సుమిత్ర, నిన్ను చానాళ్ళ తర్వాత ఇంత సంతోషంగా ఉండడం చూస్తున్నాను అని చెప్పి దశరథ అయితే అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే సుమిత్ర ప్రశాంతంగా భోజనం చేసి పడుకుంటుంది. అలా పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో అయితే దశరథ ఫోన్ అయితే రింగ్ అవుతుంది. రింగ్ అయ్యేసరికి ఎవరండి ఈ టైంలో ఫోను అని చెప్పి సుమిత్ర అడుగుతూ ఉంటే కాంచన ఫోన్ చేస్తుంది సుమిత్ర అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవునా, లిఫ్ట్ చేయండి, ఎవరికేమైనా ఏందేమో అని చెప్పేసి అంటూ ఉండగానే అన్నయ్య, దీపకి నొప్పులు వచ్చినాయి అన్నయ్య, హాస్పిటల్కి వెళ్తున్నాను రా అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి దశరథతో కాంచన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే ఏంటండి ఈ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది, రేపొద్దున వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు సుమిత్ర, నేను ఇప్పుడే వెళ్ళాలి, దీప నొప్పులు పడుతుందంట, డెలివరీ టైం కదా, తనకి దగ్గర నేను ఉండాలి అని చెప్పేసి అనేసరికి మీరుండడం ఏంటండి, మీరేమైనా కన్న తండ్రా ఏంటి ఉండడానికి, పోతే పోనివ్వండి, చచ్చిపోతే చచ్చిపోనివ్వండి, మనమేం చేస్తాము, ఎలా జరగాలనుంటే అలాగే జరిగి ఉంటుంది అని చెప్పి సుమిత్ర అనడంతో ఒక్కసారిగా దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. సుమిత్ర, ఒక ఆడదానిగా నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఈరోజు దీప ప్రెగ్నెంట్, రేపొద్దున మన కూతురు కూడా ప్రెగ్నెంట్ అవుతుంది, అప్పుడు కూడా నువ్వు అలాగే మాట్లాడతావా అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు. ఏంటండి మీరు నా కూతురుతో పోలుస్తారేంటి దీపని అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కోపాన్ని అణుచుకోలేక అవును సుమిత్ర, దీప నీ కన్న కూతురే అనే నిజాన్ని బయట పెట్టేస్తాడు దశరథ కోపంతో. దాంతో సుమిత్ర ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి నా కూతుర్ని దీపతో పోలుస్తారా? అయినా నా కన్న కూతురు జ్యోత్స్న బ్రతికి ఉండగా మళ్ళీ దీప నా కన్న కూతురు అంటారేంటి అని చెప్పి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అప్పుడు దశరథ అయితే అవును సుమిత్ర, నేను చెప్పేది నిజమే, దీప మన కన్న కూతురు అనే నిజాన్ని బయట పెట్టేస్తాడు దశరథ. దాంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏవండి, మీరు ఇంకొకసారి అలా మాట్లాడొద్దు, జ్యోత్స్నని దీపతో పోల్చొద్దు, దీప వాళ్ళ తల్లిదండ్రులు వేరు, మనము వేరు అని చెప్పేసి అంటూ ఉంటే సుమిత్ర, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మనమే దీప తల్లిదండ్రులం, మన కన్న కూతురు దీప అని చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు ఏ రోజు కూడా అబద్ధం చెప్పరు, అలాంటిది అబద్ధం చెప్తున్నారేంటి, మనం ఎందుకు అవుతాం తల్లిదండ్రులం, దీప ఒక అనాథండి అని చెప్పేసి అంటూ ఉంటే సుమిత్ర, ఇంకొకసారి అలా మాట్లాడావంటే మాత్రం చంపేస్తాను, దీప నా కన్న కూతురు, దీప అనాథ కాదు అని గట్టిగా చెప్తాడు దశరథ అయితే. దాంతో సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి దీప నా కూతురా, అసలు ఎలా అవుతుంది, జ్యోత్స్న బ్రతికుండగా దీప నా కూతురు ఎలా అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే జరిగిన స్టోరీ మొత్తం కూడా సుమిత్రకు చెప్తాడు దశరథ. దాంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి మీరు అనేది, ఇప్పుడు దీప నా కన్న కూతురా, మరి జ్యోత్స్న ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే జ్యోత్స్న దాసు కూతురు, మన కన్న కూతురు దీప, ఇప్పుడు దీప నొప్పులు పడుతుంది, డెలివరీ అవుతుంది, ఈ టైంలో కన్న తల్లివైన నీ అవసరం చాలా ఉంది, ఇప్పటికైనా రా సుమిత్ర, నిజం తెలియకుండా రాకుండా ఉంటే అది వేరు, ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా, నీ కన్న కూతురు దీప అని తెలిసింది కదా, ఈ టైంలో నువ్వు లేకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా దశరథ అయితే సుమిత్రతో అంటూ ఉంటాడు. ఇంకా సుమిత్ర హడావిడిగా బయలుదేరి దీప దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి దీప డెలివరీ అయిపోయి ఒక ఆడబిడ్డకైతే జన్మనిస్తుంది. అప్పుడే కాంచన చాలా సంతోషపడిపోతూ అన్నయ్య మన అమ్మ పుట్టింది అన్నయ్య, ఇదిగో అన్నయ్య మన అమ్మ అని చెప్పేసి
దీపకు పుట్టిన బిడ్డను తీసుకుని వచ్చి ఇంకా సుమిత్ర చేతుల్లో పెట్టేసరికి సుమిత్ర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏవండి, నా మనవరాలండి, నా మనవరాలండి, ఇదిగోండి నా మనవరాలు అని చెప్పేసి అంటూ ఉంటే కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అసలు దీప అంటేనే ఇష్టం ఉండదు కదా వదినికి, నా మనవరాలు అంటుందేంటి, ఏ విధంగా అవుతుంది మనవరాలు, దీప ఏమైనా కన్న కూతురా ఏంటి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది కాంచన. అయితే అప్పుడే ఏంటన్నయ్య వదినలో ఇంత మార్పు, కన్న కూతురా ఏంటి, దీప ఏమైనా నా మనవరాలు అంటుంది వదిన అని చెప్పేసి అంటూ ఉంటే, అవునమ్మా, మా కన్న కూతురు దీపే, నువ్వు నా దగ్గర తీసుకున్న మాట నెరవేరింది, నా కన్న కూతుర్నే నీ కోడలుగా చేసుకున్నావు, నీ మేనకోడల్ని నీ కొడుక్కిచ్చావమ్మా నువ్వు అని చెప్పడంతో కాంచన ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటన్నయ్య, నువ్వు చెప్పేది నిజమా, దీప నా మేనకోడలా అని చెప్పి కాంచన సంతోషపడిపోతూ ఉంటే, అవును వదిన, దీపే నీ మేనకోడలు, నా కన్న కూతురు దీప, ఇప్పుడే మీ అన్నయ్య నాకు కూడా చెప్పాడు, అందుకే నా మనవరాల్ని చూద్దామని వచ్చాను, నా కూతుర్ని దగ్గరుండి చూసుకుందామని వచ్చాను అని చెప్పి సుమిత్ర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ వెళ్ళి దీపకైతే నిజం చెప్తాడు. మీ నాన్న మీ అమ్మకి నిజం చెప్పేశాడు, మీ అమ్మ నీ కోసం ప్రేమతో పరిగెత్తుకుని వచ్చింది, ఇప్పుడు మన కూతురు కూడా మీ అమ్మ దగ్గరే ఉంది అని చెప్పడంతో దీప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటండి, మీరు చెప్పేది నిజమేనా బావా, బావా నా కూతుర్ని మా అమ్మ ఎత్తుకుందా అని చెప్పేసి అంటూ ఉంటే, రా దీప చూపిస్తాను అని చెప్పి మెల్లగా దీపని నడిపించుకుంటూ వెళ్ళి తన తల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళేసరికి ఇంకా సుమిత్ర ఒక చేతిలో తన మనవరాల్ని, ఇంకొక చేతిలో దీప తలని పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది. దీప, నేను నిన్ను అనరాని మాటలన్నాను, నువ్వు నా కన్న కూతురు అని తెలిసిన తర్వాత నేను నా మొహం ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ఎందుకు అత్త అవన్నీ, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు నీ కూతురు ఇంకా భూమి మీద ఆగదులే, అమ్మా నాన్న కలిసిపోయారు కదా ఇన్నాళ్ళు, అందుకనే బావా బావా అంటూ నా చుట్టూ తిరిగింది, ఇంకా మీరందరూ కలిసిపోతే ఇంకా నన్నేం లెక్క చేస్తుంది నీ కూతురు అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే వెటకారంగా, ఎందుకు బావా అలా అంటున్నావు, నువ్వు వేరు అమ్మ వాళ్ళు వేరు కాదు, మనందరం ఒకటే ఫ్యామిలీ అని చెప్పి దీప అయితే అంటూ ఉంటుంది. ఇంకా కాంచన అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. శ్రీధర్ కూడా, కాంచన, నువ్వు మీ అన్నయ్య దగ్గర తీసుకున్న మాట నెరవేర్చుకున్నావుగా, చాలా సంతోషంగా ఉన్నావా, నీ పుట్టిల్లే అయ్యింది ఇప్పుడు నీకు అని చెప్పేసి అంటూ ఉంటే చాలా సంతోషపడుతుంది కాంచన. ఈ విధంగా దీపకు పుట్టిన బిడ్డని తన సొంత మనవరాలు అని చెప్పేసి తెలుసుకుంటుంది దశరథ ద్వారా సుమిత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.